ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, దేవుని పేరిట వందనాలు. మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని వివరించడానికి ఆయన పరిశుద్ధ ఆత్మపూర్ణుడిగా దేవుని కృప కాపుదలతో ఈ విధంగా ఏర్పరిచిన విధానానికి దేవునికి వందనాలు. ఇటీవల కాలంలో చాలామంది చాలా రకాలుగా తప్పుడు బోధకు చాలా ఎక్కువ అలవాటు అయిపోతుంది. మంచిగా ఉన్న పరిశుద్ధాత్మ పూర్ణులైన భక్తుల్ని కూడా వారి యొక్క ఇహలోక పరిమాణంలో ఉండే అబద్ధ ప్రవక్తల ద్వారా ఎంతోమంది ఆత్మలు చేజారిపోతున్న విషయం మనకి తెలిసిన విషయమే. అందుకే ముందుగానే దేవుని యొక్క వాక్యం తెలిపి ఉన్నది. అందుకు ఈ షార్ట్ మెసేజ్లో ఒక 2-3 రెఫరెన్స్ల ద్వారా నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. ముందుగా ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నట్లయితే, ప్రవక్తయే గాని కలలో కనువాడు గాని నీ మధ్యన లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యములను చేసి నువ్వు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యమును గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలు కలలు కనువాని మాటలు వినకూడదు. దేవుని స్తోత్రం. ఈ రోజుల్లో ప్రవక్తలని చెప్పుకొని మన మధ్యనే లేచి క్రియాత్మకంగా ఎన్నెన్నో మహత్కార్యములు చేసిన వారు చాలామంది చూస్తూ ఉంటారు. చాలామంది అపోస్తులము మేము అపోస్తులత్వంతో మేము బ్రతుకుతున్నామని డినామినేషన్ల పేర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు. పలానా డినామినేషన్ అని పలానా. క్రీస్తు ఎప్పుడైతే ఏర్పడి ఉన్నదో మనం అందరము కూడా క్రీస్తు సంఘము. ఆయన వరుడు అయితే మనం వధువుగా. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు కదా, ఏంటి అంటే అవయవాలు ఎలా ఉన్నా సరే అన్నీ కలిపి శరీరం ఒకటే. అలాగే మనకి ఎన్ని సంఘాలున్నా, ఎన్ని పరిధిలో ఉన్నా, ఎన్ని ప్రత్యక్ష పరచబడుతున్నా సరే అవయం అనేది ఒక్కటే. మన శరీరం క్రీస్తై ఉన్నది, బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాం. అంటే దేవునిలోనే ఉన్నాం. కానీ ఇటీవలే అబద్ధ ప్రవక్తలు ఇలా వచ్చి చాలా దారుణంగా చూడటం అనేది జరుగుతోంది. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూస్తే ఒకసారి, ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రను పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుటకు గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. ఏంటి, పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకొని వస్తారంట. అబద్ధ ప్రవక్తలు కూడా ఆ విధంగానే ఉంటారు. చాలామంది కళ్ళు మూసి చీకటి